వాళ్ళు చావాలి, ఆ పాపం మంగమ్మకు తగలాలి, మొత్తం నాశనమైపోవాలి. ఆగండి, ఆగండి, తినొద్దు. సీత, ఏమైంది నీకు? అక్క వద్దు, వద్దు, వదినా, ఈ అన్నాన్ని తినొద్దు, ఎవరు తినొద్దు. సీత, ఏమిటిది? నోటి దగ్గర ముద్ద నేల పాల్చేశావు. నీకేమన్నా మతి భ్రమించిందా? అమ్మమ్మ గారు, ఈ భోజనంలో విషం కలిసింది. విషం కలవడం ఏంటి? ఏంటి సీత నువ్వు అనేది? ఈ రాక్షసుకు అన్నీ తెలుస్తాయి. గొడవ అయ్యేట్టుంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పద, వెళ్ళిపోదాం. ఎవరు భోజనాల్లో విషం కలిపింది? ఎవరు? అది అది బయట ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. రే రే ఆగు, రే ఆగరా, రా రారా. చెప్పరా, ఏం తెలియకపోతే ఎవరు ఆ విషయం కలిపింది? చెప్పు. చెప్తాను 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 సార్. చెప్తావా లేదా? అది హంసానందిని గారు డబ్బిచ్చి విషం కలపమన్నారు. క్షమించండి అమ్మా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. వెళ్ళు. రేయ్ పోరా. అయ్యా బ్రాహ్మణులారా, మమ్మల్ని క్షమించండి. మా శత్రువులు మిమ్మల్ని భోజనం చేయకుండా చేశారు. దుర్మార్గులు చేసిన దానికి మీరేం చేస్తారమ్మా? అభిషేకం పూర్తి చేశారుగా, అది చాలు. నన్ను క్షమించండి. మీ నోటి దగ్గర అన్నాన్ని తోసేసి నేను చాలా పాపాన్ని మూట కట్టుకున్నాను. నన్ను క్షమించండి. ఈ పాప పరిహారానికి మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. సద్బ్రాహ్మణుల నోటి దగ్గరే ఆహారం నేలపాలైంది కనుక అన్నపూర్ణమ్మ తల్లికి ఆగ్రహం కలుగుతుంది. అందుకు పరిహారంగా మీ కుటుంబ సభ్యులందరూ ఈ పరమశివుని పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించి ఈ ఆలయంలోనే జాగారం చేయండి. ఆ అన్నపూర్ణ శాంతిస్తుంది, మీ అందరినీ అనుగ్రహిస్తుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. హర హర మహాదేవ, శంభో శంకర. హంస, నా చేతిలో నీ చావు మూడింది. అందుకే ఇలాంటి మొదటి స్టెప్ పనిచేశావు. పొండి. హత్యలు చేసే పాప బుద్ధి ఏమిటి మీకు? అన్నంలో విషం కలిపి బ్రాహ్మణులను చంపాలనుకోవడం ఏమిటి? మీ దుర్మార్గానికి పరాకాష్ట కాకపోతే బ్రాహ్మణులను చంపాలని చూడడం ఏంటి? నంగు నచ్చినాటకాలు మానవే. నువ్వు ఎవరికి డబ్బిచ్చి ఆ విష ప్రయోగానికి పురిగొల్పావో వాళ్లే అంత వివరంగా చెప్పారు. ఆ విషయాన్ని నా చెవులతో నేనే విన్నాను. లేకపోతే ఈ పాటికి మహాపాతకం మాకు చుట్టుకునేది. అంతా అబద్ధం. మీ అక్కా చెల్లెళ్ళు మమ్మల్ని ఇలా చిత్రీకరించడానికే ఆ వంటాడితో అబద్ధం చెప్పించుంటారు. చెప్పు తెగుతుంది. ఇంకా వాళ్ళెవరో చేశారంటావేమిటే? స్వర్ణని చంపాలని చూసిన మీరు ఎవరినైనా చంపుతారు. మంగ, ఇంకా వాళ్ళతో మాట్లాడేంటి? సిగ్గు శరం లేకుండా ఇంకా ఎందుకే ఇక్కడే చచ్చావు? రే సాకేత్, వాళ్ళని మెడబట్టి బయటకు గెంటరా? ఈ గబ్బిళాలు ఇంట్లో ఉంటే దరిద్రం. అభిషేకం చేసుకుని వచ్చాం. ఆ ఫలితం దక్కాలంటే ముందు ఈ దరిద్ర ముఖాల్ని తరిమేయండి.
చూస్తారేమిట్రా? ఈ చౌతలు పారేంట్రా వాళ్ళని. సాకేత్, పదవే. వదలు, రఘురామ్. పద. వదలమంటుంటే. బయటికి పద. సాకేత్, పద. సాకేత్, వదలమని చెప్పేది నీకే. రఘురామ్, బయటికి వదలు, వెళ్ళు. వదలు. సాకేత్, వదలు. నన్ను బయటకు గెంటే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదు. మర్యాదగా ప్రవర్తించకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటే ట్రబుల్స్ ని ఫేస్ చేసేది? మిమ్మల్ని ఇద్దరిని అమ్మమ్మగారి దయ తలచబట్టి ట్రబుల్స్ నుంచి బయటపడి ఉండగలుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సెల్లో పడేస్తారు. ట్రబుల్స్ అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తారు మీకు. ఏయ్, అది ముగిసిపోయిన కథ. ముగించటం మొదలవటమేంటే? పోవే ముందు అవతలికి. వెళ్ళను వెళ్ళను వెళ్ళను. మీ భర్తలకు మీకు ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఏంటి నీకున్న హక్కు? ఏయ్ ముసలుడా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు తల దూర్చకు, మాట మేరకు. ఏమిటే మీ ఫ్యామిలీ మ్యాటరా? అవును, నన్ను మీరు దత్తత తీసుకున్నారు. నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని. నన్ను పంపే రైట్స్ మీకు లేవు. నీ కన్నవాళ్ళు వదిలేస్తే నువ్వు దిక్కులేని దానివయ్యావని దత్తత తీసుకున్నాను నేను. అది నీకు హక్కయిందా? ఎలా తీసుకున్నానో అలాగే ఆ దత్తతని రద్దు చేసే హక్కు నాకుంది. నీలాంటి తప్పుడు దానికి ఏ హక్కులు లేవు, ఏ అధికారాలు లేవు. దుర్మార్గపు గుణం ఉంటే ఎంత అయిన వాళ్ళైనా నాకు పరాయి వాళ్లతో సమానం. మనుషుల ప్రాణాలు తీసే దుర్మార్గం ఉంటే వాడు కన్నబిడ్డైనా కట్టుకున్న మొగుడైనా ఈ మంగమ్మ క్షమించదుగాక క్షమించదు. నీకున్న హక్కుల్ని అధికారాల్ని కోర్టులో తెలుసుకో. నీ దత్తతని రద్దు చేస్తున్నాను. ముందు వీళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా బయటికి గంటండ్రా. ఏయ్, లే. బయటికి పద. వదలు. పదవే. సాకేత్, వదలు. సాకేత్, ఈవేళ నన్ను ఏ చేతులు బయటకు గెంటాయో ఆ చేతులతోనే నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఇది నా ఛాలెంజ్. ఇంకొక్క నిమిషం ఇక్కడే నిలబడితే తాళి కాదు, నీ తాట తీస్తా. ఈ చేతులతోనే నీ గొంతు పిసికి చంపేస్తా. ఈ చేతులతోనే నీకు చితి పేర్చి నిన్ను కాల్చి బూడిద చేస్తా. ఈ చేతులతోనే నీ చితాభస్మ గంగలో కలుపుతా. ఈ చేతులతోనే. బావా, దాంతో నీకెందుకు బావా? పద లోపలికి. హే స్వర్ణ, దక్కడే. సాకేత్ నీకు దక్కడు, ఎప్పటికీ దక్కడు. శాశ్వతంగా నా వాణ్ణి చేసుకుని తీరుతా, అది నిజం. కానిపోని ప్రతిజ్ఞలు చేయకు. నేను బ్రతికుండగా సాకేత్ని స్వర్ణ నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. నువ్వు బాగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. వెళ్ళో. పదండి లోపలికి వెళ్దాం. మంగమ్మా,
నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకుండా నేను నిద్రపోను. పద హంస. ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ విరగడైపోయింది. ఇక నుంచి మనకంతా మంచి జరుగుతుంది. సీత, సీత, అమ్మమ్మ గారు, ఏంటమ్మమ్మ గారు? ఏమిటి సీత, నీ మనసు ఎక్కడుంది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచన అదేం లేదమ్మమ్మ గారు. నా పిలుపుకి అంతలా ఉలిక్కిపడి ఆలోచన ఏం లేదని అబద్ధం చెప్తావేమిటి? నువ్వు లేదన్నా కాదన్నా నీ మనసు ఆలోచనలో ఉందని నీ ముఖం స్పష్టంగా చెప్తుంది. చెప్పు, దేని గురించి అంత ఆలోచన? అయ్యో, అలాంటిదేం లేదమ్మమ్మ గారు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. చెప్పు. చెప్పొచ్చు కదమ్మా సీత, అంత చెప్పకూడని విషయమా? చెప్పు సీత, ఆలోచన దేని గురించో చెప్తే మేము ఏదైనా చేయగలిగితే చేస్తాం కదా. ఏం లేదు, గుళ్ళో హారతి తారిపోయింది కదా, అదే ఇంకా నా మనసులో నుంచి తొలగిపోలేదు. ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. ఓ సిని పిచ్చి పిల్ల, మరీ ఇంత అనుమానాలు భయాలైతే ఎలా? అయినా ఏమీ కాదని స్వామీజీ అప్పుడే చెప్పారు కదా, ఇంత చేదస్తమైతే ఎలా? నానమ్మ, తన వల్ల కీడు జరిగితే ఓ పట్టాను వదలదు, దాన్నే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. సీత, జరిగిందంతా మన మంచికే. అందుకే ఆ హంస భాగీరథుల విషయం నీ చెవిన పడింది. విషప్రయోగం గురించి తెలిసింది. వాళ్ళని మన మధ్య నుంచి తరిమేయగలిగాం. ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు? వాడు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. ఆ సిగ్నల్ అదే కాబట్టి ఇక దాని గురించి నువ్వు ఆలోచించటం పిచ్చితనం అవుతుంది. తెలివైన దానివి, ధైర్యవంతురాలివి, ఇంతలా దాని గురించి ఆలోచించకు. అవునక్క, మనమంతా హ్యాపీగా ఉన్న టైంలో అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. దుర్మార్గాన్ని దూరంగా గెంటేశాం, పాపాత్ముల్ని పంపించేశాం. ఇకంతా హ్యాపీనే. ఎవరిది నంబర్? హలో అని రాదంట్రా, ఎవరో తెలుస్తుంది. హలో, హాయ్ డియర్, నేనే. నంబర్ మారిందంతే. అది కూడా నీ కన్వీనియంట్ కోసమే మార్చా. నేనస్సలు మారలేదు, మారను. ఎప్పటికైనా హంస సాకేత్ కావాల్సిందే, సాకేత్కి దక్కాల్సిందే. ఎవర్రా? ఏదో రాంగ్ నంబర్ లేగ్రాని. సరే సరే, వెళ్ళి పడుకోండి. సాకేత్, నిన్నొదిలే ప్రసక్తే లేదు. సారీ బావా. ఏంటిది? ఎందుకిప్పుడు సారీలు? మొన్నే చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతలో బావ ప్రమాదంలో పడ్డా. అందరూ టెన్షన్లో ఉండటం వల్ల కుదరలేదు. మీ అందరినీ చాలాసార్లు
చాలా రకాలుగా బాధ పెట్టాను. అందుకే సారీ అంటున్నాను బావా. ఇంక జన్మలో అలాంటి పనులు పొరపాట్లు చేయను బావా. అన్నయ్యకి బ్లడ్ డొనేట్ చేసి నువ్వు చేసిన తప్పులన్నింటినీ మాఫీ చేయించుకున్నావు. మంచి అభిప్రాయం అందరికీ నీ మీద కలిగేలా చేసుకున్నావు. ఇలాగే కంటిన్యూ అవ్వు. మన మధ్య కాదు, ఇంకెవ్వరితోనూ నీకు ఏ వివాదం రాదు. మనం అందరం సుఖంగా సంతోషంగా బతకొచ్చు. మృత్యు కూడా మనల్ని వేరు చేయలేకపోయిందంటే మనమంటే ఒకరి మీద ఒకరికి మనకే తెలియనంత ప్రేమ ఉంది బావా. నేను తప్పు చేశానని నువ్వు రియాక్ట్ అయ్యావే, కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను చనిపోయానని తెలిసాక నువ్వు పడ్డ బాధే చెప్పింది బావా. సరే, ఇక జరిగిపోయినవి గుర్తు చేసుకోవద్దు. మహోన్నత్ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఆనందంగా గడిపేద్దాం. సరే బావా. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఫోన్ చేస్తుంటే అలా కట్ చేస్తున్నా? ఎందుకు ఫోన్ చేస్తున్నావని కూడా అడగవా? చూడు సాకేత్, నువ్వు ఫోన్ కట్ చేయగలవేమో కానీ నన్ను నీ లైఫ్ నుంచి కట్ చేయలేవు. నోరు ముయ్యవే పాపిష్టిదానా. ప్రాణాలు తీసే బుద్ధి మార్చుకో. ఎవడో ఒకడు దొరుకుతాడు. భార్యాభర్తల మధ్య ఏంటి ఇంకా నీ పోరు? నా బావ తప్ప నీకింకెవరు దొరకలేదా? మమ్మల్ని సుఖంగా బ్రతకనివ్వవే. ఇలాగే డిస్టర్బ్ చేస్తే అడ్రస్ లేకుండా చేస్తా. భార్యాభర్తలంటే పాలు నీళ్ళలా కలిసిపోయేవాళ్ళు, అది గుర్తుంచుకో. విషపు గుణాలున్న నువ్వు పాల లాంటి బావతో కలవలేవు. కలలు మాని గంతుకు తగ్గ బొంతలా ఎవరినో ఒకరిని చూసుకో. హలో, ఏంటే తెగ విర్రవీగుతున్నావు? కాస్తలో మిస్ అయింది, లేకపోతే సాకేత్తో కాపురం మొదలు పెట్టేదాన్ని. అవును, ఇందాకేమన్నావు? పాలు నీళ్లలా కలిసిపోయేవాళ్లు భార్యాభర్తలా? నేనెవర్ని? హంసని. కలిసిపోయిన పాలని నీళ్లని నేను వేరు చేయగలననే విషయం మర్చిపోయావా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే పైకి పోతావు, జాగ్రత్త. అది మీ వల్ల కాదు. ఇక నుండి కౌంట్ డౌన్. విశ్వరూపం చూపిస్తా, కాచుకో. దీని రోగం గట్టిగా కుదుర్చాలి. ఏమండి, ఈ నెలలో మనం అందరికీ బోనస్లు ఇవ్వాలండి. అలాగే. అమ్మా, నీకోసం నెల్లూరు జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం నుంచి ఎవరో వచ్చారమ్మా. అలాగా, రమ్మని చెప్పు. అలాగే అమ్మా. వాళ్ళే ఉంటారండి. అవును. నమస్కారం. 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 రండి రండి, కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా? బాగున్నామండి. సీత, పెద్దవాళ్ళకి ఏం కావాలో చూడమ్మా. అమ్మా, ఇప్పుడేం వద్దమ్మా. అమ్మా, ప్రతి సంవత్సరం మీరు దేవాలయానికి ఇచ్చే చందా వల్ల దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశాం. మీ పేరు మీద కళ్యాణ మండపం కూడా కట్టించాం. చాలా సంతోషం అండి. అమ్మా, ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున అర్చన చేసి అమ్మవారి కుంకుమ పంపిస్తున్నాం. మీకు అందుతుందా అమ్మా? క్రమం తప్పకుండా. రోజు ఉదయాన్నే ఆ కుంకుమనే నేను అలంకరించుకుంటాను. రేపొచ్చే పెళ్లి రోజు మీకు 60వ పెళ్లి రోజు. ప్రత్యేక పూజలు ఏమైనా చేయించాలని అడగటానికి వచ్చాం. అడిగేదేముంది, ఘనంగా చేయించటమే. తమరేమన్నా కోరుకున్నారేమోనని. ప్రత్యేకంగా కోరికలేమీ లేవండి. ఏదైనా మా కుటుంబం యోగక్షేమం గురించేగా. సిద్ధాంతి గారిని అడిగి జరిపించండి. అలాగే అన్నదానాలు చేయించండి. అలాగే అమ్మా. ఏమండి, ఎంత రాయమంటావు మంగా? 1,00,000 రూపాయలు రాయండి. అలాగే. గ్రానీ, ఇది మీ 60వ పెళ్లి రోజు. షష్ఠి పూర్తి మహోత్సవం జరపాలి.